హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? తీయటి సపేటకాయలండి, ఎంత తీయగుంటాయో తెలుసు అసలు. అబ్బా, తేనె ఉంటుంది అలా అయితే ఉన్నాయండి. ఎంత తీయగా ఉన్నాయో కాయలు అయితే మటుకి. ఈ సపేటకాయలు అయితే కిలో 60 రూపాయలు అంటండి, ఇంకా అరకిలో 30 రూపాయలు అండి. ఇవన్నీ కాదులేండి, నాకు ఒక 20 రూపాయలకి అయితే ఇవ్వండి అని చెప్పేసేస్తే ఒక 7-8 కాయలు అయితే ఇచ్చేసేసారు. బాగా ఎంత తీయగా ఉన్నాయంటే అంత తీయగా ఉన్నాయి అనమాట. ఇంకా సపేటకాయలు పచ్చడి తిన్నారా మీరు ఎప్పుడైనా? అసలు తినలేదా? అయ్యో, ఇంతవాటికి జీవితంలో సపేటకాయలు పచ్చడి తినలేదా? అయ్యో, మీరేంటండి ఇంతవాటికి సపేటకాయలు పచ్చడి తినకపోవడం ఏంటండి? నేను ఇప్పుడైతే సపేటకాయలు పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. అసలు ఎంత బాగుంటుందో తెలుసా? అసలు ముద్ద ముద్ద తింటంటే ఇంకా అసలు ఎలా ఉంటుందో తెలుసా? అబ్బా, చెబుతుంటేనే మీకు నోరు ఊరిపోతుంది కదా. నిజంగా అండి, సపేటకాయల పచ్చడి ఎంత బాగుంటుందో తెలుసా? ఏంటండి మీరేం మాట్లాడుతున్నారండి, ఇక్కడ నరాలు కట్ అయిపోతున్నాయండి అంటారా? మీరు మరీనండి. ఏంటండి, నిజంగా మీతో మంచి విషయాన్ని షేర్ చేసుకుంటుంటే మీరు నమ్మలేకపోతున్నారా ఏంటి? చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా కట్ చేసేసుకొని మంచి మెత్తటి తియ్యటి కాయలు తెచ్చుకోండి. అసలు దాంట్లో నుంచి ఇంక ఇలా గింజలు అయితే బాగా కాయలు వాష్ చేసేసుకొని గింజలు అయితే కడిగేసేసుకొని ఒక్క టమాటా కాయనండి, ఎక్కువ టమాటా కాయలు వద్దు. ఇంక ఈ పచ్చడికి కొంచెం పండు మిర్చిలాగా ఉండే కాయలు అయితేనే బాగుంటాయండి, పచ్చిమిరకాయలు బాగోవు అనమాట. ఇంక నేనైతే ఈ కాయలు వేసేసుకొని పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా మీకు కూడా కావాలా వద్దా చెప్పండి? కావాలంటే కంపల్సరీగా పంపించేసేస్తానబ్బా నేనైతే. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.